మొట్టమొదట రాఖీ మహాలక్ష్మి అమ్మవారు కట్టిందా? ఈ రాఖీ పౌర్ణమి చరిత్ర ఏంటి? మహాలక్ష్మి అమ్మవారు కట్టిన రక్షాబంధనం చరిత్ర ఏంటో తెలుసుకుందాం. బలిచక్రవర్తి మహావిష్ణువును తనతో పాటుగా పాతాళానికి తీసుకువెళ్ళిపోతాడు. మహావిష్ణువు కూడా తన భక్తుడి కోరిక మేరకు అక్కడే ఉండిపోతాడు. ఆ సమయంలో మహాలక్ష్మి పాతాళానికి వెళ్ళి తన భర్తను తీసుకురావాలనుకుంది. వెంటనే బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి రక్షాబంధనం కట్టి, అన్నా, నా భర్తను నాతో పాటు తీసుకువెళ్తాను, అందుకు ఒప్పుకోవా అంటే వెంటనే బలిచక్రవర్తి ఆనందించి చెల్లి తీసుకెళ్ళమ్మా అనడంతో మహాలక్ష్మి మహావిష్ణువును తనతో పాటుగా వైకుంఠం తీసుకువెళ్ళింది. ఈ విధంగా మొట్టమొదట ఈ రాఖీ పండుగను అంటే రక్షాబంధనాన్ని మహాలక్ష్మి బలిచక్రవర్తికి కట్టిన మొట్టమొదటి వ్యక్తిగా మిగిలిపోయింది. అప్పటి నుంచి ఆనవాయితీగా సాంప్రదాయంగా మొత్తం భారతదేశమంతా ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నాం.